హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. డిఎస్సి వాయిదా వేయండి మహాప్రభు అంటూ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళ తరపున అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, మాలాంటి జర్నలిస్టులు చాలామంది కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. టెట్కి అలాగే డిఎస్సికి సమయం ఇవ్వండి, కనీసం ఒక 90 రోజులు సమయం ఇస్తే బాగుంటుంది ఇలాంటి డిమాండు, అటువంటి చర్చ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం దాన్ని అడ్రస్ చేయడానికి రెడీగా లేనట్టు కనపడుతోంది. టెట్ నిర్వహించకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఇస్తారు అనేది లక్షలాది మంది నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న. గతంలో టెట్ నిర్వహించిన సందర్భంగా పేపర్ కఠినంగా ఉండడం కారణంగానో మరో కారణంగానో 50% మంది పైగా టెట్ని క్వాలిఫై అవ్వలేదు. వాళ్ళంతా కూడా ఇప్పుడు డిఎస్సి రాయలేకపోతున్నారు. కొత్తగా డిఎడ్ టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా డిఎస్సి రాయలేకపోతున్నారు. డిఎస్సి 7 ఏళ్ల తర్వాత పడింది. 7 ఏళ్ల తర్వాత పడిన డిఎస్సిలో పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నిరుద్యోగులందరూ కూడా గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మాటలు నమ్మి డిఎస్సి మెగా డిఎస్సి ఉంటుందనే ఆలోచనతో కూటమి సర్కార్ ఏర్పడడానికి ప్రయత్నం చేశారు. కూటమి సర్కారుకు మద్దతుగా నిలిచారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సంబంధించిన సమస్యని కనీసం అడ్రస్ చేయకపోతే ఎలా అనే ఆందోళనతో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. లక్షలాది మంది టెట్ క్వాలిఫై కాకపోవడం వల్ల డిఎస్సి పరీక్షకి అటెండ్ కాలేకపోతున్నారు. గతంలో ఉన్న జీవో ప్రకారమే టెట్కి అలాగే డిఎస్సికి మధ్య కొంత సమయం ఉండాల్సిన అవసరం ఉంది. కనీస సమయం ఇచ్చిన తర్వాత మాత్రమే పరీక్ష నిర్వహించాలనే నిబంధన ఉంది. 60 రోజులు సమయం ఇవ్వాలనే నిబంధన ఉంది. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పదే చాలా రోజులుగా ప్రభుత్వం ఏర్పడ్డ దాదాపు 11 నెలల కాలంలో పదే డిఎస్సి త్వరలో డిఎస్సి అంటూ అనేక ప్రకటనలు చేశారు. ప్రభుత్వం చేసిన ఏ ప్రకటనని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మేమంతా కూడా ఉండిపోయాం. పైగా వీళ్ళంతా కూడా రకరకాల ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది అనే దానిపైన క్లారిటీ లేని కారణంగా పదే రోజుకో ప్రకటన చేస్తూ ఉన్న కారణంగా ఎప్పుడు ప్రకటన వస్తుందనే దానిపైన ఖచ్చితమైన సమాచారం లేని కారణంగా వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. సడన్గా నోటిఫికేషన్ వేసి ఇమీడియట్గా పరీక్ష నిర్వహిస్తే వాళ్ళంతా కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యలేరు, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పరిస్థితిలో లేరు. సో వాళ్ళు ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చాలామందికి టెట్ నిర్వహించలేదు కాబట్టి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు. పైగా సమయం కూడా తక్కువ సమయం ఇచ్చారు. సమయం ఇవ్వాల్సిన సమయం, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఎగ్జామ్ పెడుతున్నారు. మా సమస్య వినండి, మేమేం చెప్తున్నానో వినండి అని ప్రభుత్వాన్ని పదే అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించట్లేదు. ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశంపైన కనీసం వాళ్ళ వెర్షన్ ఏంటో వినే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు అనేది ప్రశ్న. ఇది ఒక పొలిటికల్ పార్టీ చేస్తున్న డిమాండ్ కాదు, లేకపోతే దీన్ని రాజకీయం కోసం నిరుద్యోగులు మాట్లాడుతున్న మాటలు కావు, వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్న మాటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా డిఎస్సి లేదు. ఈ డిఎస్సి తర్వాత మళ్ళీ ఎప్పుడు డిఎస్సి పడుతుంది అనే అంశంపైన క్లారిటీ లేదు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్యను తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేస్తున్నారు. సో ఈ కారణంగా మళ్ళీ డిఎస్సి ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు ఖాళీలు ఉంటాయి ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియని డిఎస్సి, 7 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న డిఎస్సి ఇప్పుడున్న నేపథ్యంలో మాకు కనీసం ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేకుండా చేస్తే ఎలా? మేము అడుగుతుంది గొంతెమ్మ కోరిక కాదు కదా. అధికారంలోకి రాగానే మొదటి సంతకంగా మీరు మెగా డిఎస్సి అంటూ చెప్తూ వచ్చారు. 7 ఏడాది కాలం అవుతోంది. ఇంకొక 120 రోజులు ఆలస్యం చేస్తే వచ్చే నష్టం ఏంటి? నారా లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, విద్యాశాఖ మంత్రిగా ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారు అని చెప్పారు. వచ్చే నెల 12 నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. ఉంటున్నారా కొత్త టీచర్లు అందుబాటులో? డిఎస్సి కంప్లీట్ అయిపోయి కొత్త టీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారా? లేదు కదా. అలాంటప్పుడు మరొక 120 రోజులు 90 రోజుల పాటు సమయం ఇస్తే వచ్చే నష్టం ఏంటి? ఎలాగో ఈ టీచర్లు ఈ అకాడమిక్ ఇయర్కి అందుబాటులో వచ్చే పరిస్థితులు లేదు, ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యాన్ని మరొక 90 రోజులు 120 రోజులు పెంచడం వల్ల అనేక లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఈ పరీక్ష రాయడానికి సంబంధించిన అర్హతని సాధిస్తారు. అది ఎందుకు లేకుండా చేస్తున్నారనే ప్రశ్న. చాలా రోజులుగా వీళ్ళు ఇటువంటి ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కొంతమంది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, గవర్నర్లకు లేఖలు రాస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా, కనీసం వాళ్ళతో చర్చించకుండా బిహేవ్ చేస్తుంది. డిఎస్సి అంశానికి సంబంధించి డేట్స్ను కూడా ఈరోజు అనౌన్స్ చేసేసింది. హాల్ టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసింది. అంటే ప్రభుత్వం ఈ అంశాన్ని అడ్రస్ చేయదలుచుకోలేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకునే ఆలోచనలో లేదు అని అర్థమవుతుంది. ప్రభుత్వం అంత మొండిగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి దీంట్లో అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇదేం రాజకీయపరమైన డిమాండ్ కాదు, ఇమీడియట్గా వచ్చే నష్టం లేదు. పైగా ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుంది, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు ఆల్రెడీ అర్హత ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా ప్రిపేర్ అయ్యి లేరు, వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది.
నిరుద్యోగులు చాలా రోజులుగా చెప్తున్నారు. ఏదో ఆవు పులి కథలాగా ఎప్పుడు డిఎస్సీ వస్తుందిలే అని చెప్తే మేము ఎవరు మెంటల్గా ప్రిపేర్ అయ్యలేము. సడన్గా డిఎస్సీ వేసేశారు. మేము ఎలా ప్రిపేర్ కావాలి అనే ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం ముందుకు వెళ్ళే ఆలోచనలోనే ఉంది. నిన్న మహానాడులో నారా లోకేష్ చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అధికారంలో ఉన్నామనే అహంకారం వద్దు, గ్రౌండ్ని ఎప్పుడు మర్చిపోవద్దు, గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఎప్పటికెప్పుడు తీసుకోవాలి, కార్యకర్తలతో టచ్లో ఇవన్నీ చెప్తున్నారు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఏం తీసుకుంటున్నారు? మీ పార్టీకి సంబంధించి గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఓకే. నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంత ఆశతో ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన డిమాండ్ ఏంటి, కనీసం వినే ప్రయత్నం కూడా విద్యాశాఖ మంత్రిగా చేయకపోతే ఎలా? ప్రభుత్వంగా వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకునే ఆలోచన కూడా చేయకపోతే ఎలా? సో ఎవరు ఏమన్నా మేము బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతే దాని ఖరీదు వందలాది మంది నిరుద్యోగుల్ని ఉద్యోగాలకు దూరం చేయడం అవుతుంది, మానసిక వేదనకు గురి చేయడం అవుతుంది. లైఫ్ టైం వాళ్ళకు ఒక గిల్ట్ ఉంటుంది, లైఫ్ టైం వాళ్ళొక అసంతృప్తి ఉండిపోతారు ఈ ప్రభుత్వం పైన, వాళ్ళ జీవితం పైన. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేతిలో నిర్ణయమే కాబట్టి ఇప్పటికైనా చివరిసారిగా మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.